ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. కన్యారాశి స్నేహితులారా, ఒక క్షణం ఆగండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను జాగ్రత్తగా వినండి. మీరు కన్యారాశి వారైతే జీవితంలో ఎన్నో కష్టాలు చూసి ఎంతో మంది చేతుల్లో మోసపోయి తీవ్రమైన మానసిక వేదనతో అలసిపోయి ఉంటే ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు మీకోసమే. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియోని మధ్యలోనే వదిలేస్తే బహుశా రాబోయే ఈ 5 రోజుల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అతి పెద్ద దైవిక సంకేతాన్ని మరియు అవకాశాన్ని మీరు మీ చేతులతో చేజార్చుకున్నట్లే. ఎందుకంటే నేను ఈ రాబోయే 5 రోజులకు సంబంధించిన అద్భుతమైన, మీరు అస్సలు ఊహించని సంఘటనల గురించి చెప్పబోతున్నాను. ఇవి ఏదో సాధారణ రోజువారీ జ్యోతిష్య అంచనాలు కాదు. మీ జీవితంలో రాబోయే కాలం ఏ దిశగా పయనించబోతుందో, ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలిపే అత్యంత లోతైన ఆధ్యాత్మిక అంతరంగం. కన్యారాశి వారి జాతకంలో ఇప్పుడు ఒక అరుదైన గ్రహయోగం ఏర్పడుతోంది. ఈ శుభవేళల్లో ఈ నక్షత్ర ప్రభావాన మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుని అనుగ్రహంతో మీ జీవితంలో నిశ్శబ్దంగా ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. వీడియోలో మరింత ముందుకు వెళ్లే కొద్దీ మీరు అస్సలు ఊహించని సంఘటనలు మీకు ఎదురవుతాయి. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. అలాగే శనీశ్వరుని యొక్క దివ్య ఆశీస్సులు పొందడానికి శని మంత్రాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కన్యారాశి వారి స్వభావం మరియు మానసిక స్థితి గురించి మాట్లాడితే లోకంలో అందరూ అనుకుంటారు వీరు చాలా తెలివైన వారని, ప్రతి విషయాన్ని పర్ఫెక్ట్ గా చూస్తారని, నలుగురికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని. అవును, అది 100% నిజమే. కానీ మీ లోపల ఉన్న నిజమైన వేదన, మీ మనసులోని తీరని భారం బయటి ప్రపంచానికి ఎప్పటికీ కనిపించదు. గత 5 సంవత్సరాలుగా లేదా అంతకన్నా ఎక్కువగా మీరు అనుభవించిన మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక కష్టాలు చాలా తీవ్రమైన. కన్యారాశి వారు మనస్సు చాలా నిర్మలంగా ఉండే వ్యక్తులు. ఎవరికి చెడు జరగాలని కలల రూపంలో కూడా కోరుకోరు. ఎవరి హక్కును బలవంతంగా లాక్కోవాలని చూడరు. తమ కష్టాన్ని తాము అనుభవిస్తూనే ఎదుటివారు సంతోషంగా ఉంటే చూడాలనుకుంటారు. కానీ సమాజంలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? మీ జీవితంలో అందరికంటే ఎక్కువగా దెబ్బతిన్నది సొంత మనుషుల చేతుల్లోనే. వెన్నుపోటు పడవబడి మోసపోయింది కూడా మీరే. కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది దేవుడిని తిడతారు, భక్తిని పూర్తిగా వదిలేస్తారు. కానీ మీరు ఎంత విరిగిపోయినా, రాత్రిళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నా, మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ దేవుడి ముందు చేతులు జోడించి స్వామి నేను చేసిన తప్పులను క్షమించు, నన్ను సరైన మార్గంలో నడిపించు అని వేడుకున్నారు. అదే మీ అతిపెద్ద బలం. కన్యారాశి వారికి ఇప్పుడు రాబోయే రోజుల్లో కాలం పూర్తిగా మారబోతుంది. గతంలో మీరు అనుభవించిన ప్రతి బాధకు, మీ కళ్ళ వెంట కారిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ పరమేశ్వరుని ఖాతాలో లెక్క పూర్తయింది. ఈ రాబోయే రోజుల్లో మీ ఇంట ఒక అద్భుతమైన దైవికమైన శక్తి ప్రవేశించబోతుంది. అవును, ఆ శక్తి ఎవరు, ఎలా ప్రవేశించబోతుంది అనే విషయాలు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే మీ జీవితం పూర్తిగా మారిపోయేలా చేస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ శక్తి మిమ్మల్ని నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంది. మీరు అప్పుల బాధతో రాత్రులు సరిగ్గా నిద్రపోలేక విలవిలలాడిపోయినప్పుడు, అనారోగ్యంతో ఏడ్చినప్పుడు, సొంత బంధువుల వద్ద చులకనగా మారినప్పుడు ఈ శక్తి మీ పక్కనే మౌనంగా నిలబడి మిమ్మల్ని కింద పడిపోకుండా పట్టుకుంది. ఈ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి రావడం లేదు. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని, శత్రువుల యొక్క నరదిష్టిని తొలగించి మీ జీవితంలో మళ్ళీ లక్ష్మీ కటాక్షాన్ని, మనశ్శాంతిని నింపడానికి రాబోతుంది. ఆ దివ్యమైన శక్తి మీ ఇంట అడుగు పెట్టిన క్షణం నుండి మీ జీవితంలో జరిగే ఒక విచిత్రమైన మార్పులను చూసి మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోక తప్పదు. ఈ రాబోయే రోజుల్లో మీ జీవితంలో 2 విభిన్నమైన దారులు ఒకేసారి సాగబోతున్నాయి. ఒకవైపు దైవిక శక్తి మీ ఇంట్లోకి అడుగు పెట్టి ఆగిపోయిన పనులను చలనం చేస్తుంటే, మరొక వైపు మీ నాశనాన్ని కోరుకున్న వారి, మీపై కుట్రలు పన్నిన వారి కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు కింద పడిపోతే చూసి సంతోషపడదామని ఎదురు చూసిన నకిలీ మిత్రులు, బంధువులు ఇప్పుడు భయపడడం మొదలు పెడతారు. ఎందుకంటే శ్రమించే వారిపై దేవుని కృప పడినప్పుడు శత్రువుకి వచ్చే మొదటి లక్షణం కంగారు. వీడు ఎలా కోలుకుంటున్నాడు, వీడికి మళ్లీ అవకాశాలు ఎలా వస్తున్నాయి, ఇంత ధనం ఎక్కడిది అని వారు లోపల కుమిలిపోతారు. శత్రువుకి దక్కే అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? మిమ్మల్ని తొక్కేయాలని వారు చూస్తున్నప్పుడు మీరు వారి ముందే సగర్వంగా, ఆత్మగౌరవంతో పైకి లేచి నిలబడమే కాదంటారా? కన్యారాశి వారికి రాబోయే కాలం అలాంటి ఒక గొప్ప జయాన్ని, విజయాన్ని అందించబోతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా వినండి. రాబోయే రోజుల్లో మీ ప్రగతిని, మీ మార్పును చూసి కొందరు కొత్త శత్రువులు కూడా పుట్టుకు రాబోతున్నారు.
అయితే వారు ఎలాంటి రూపంలో వస్తారు, ఏ విధంగా మీ పతనానికి కుట్రలు పన్నుతారు అనేది రాబోయే రోజుల్లో మీకే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. కానీ దీనికి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు చేసే కుట్రలు కుతంత్రాలు మీ దగ్గరకు కూడా రాకుండా దేవుడే మిమ్మల్ని ఆ దివ్య శక్తి ద్వారా అడుగడుగున కాపాడుతాడు. గుర్తుంచుకోండి, మీ ఇంటికి వచ్చి మీ వెంట నడుస్తున్నది ఏదో సాధారణమైన శక్తి కాదు, సమస్త నెగిటివిటీని దహించి వేసే అద్భుతమైన దివ్యశక్తి. అది మీకు, మీ కుటుంబానికి, మీ ఇంటికి రక్షణ కవచంలా మారబోతుంది. రాబోయే రోజుల్లో కన్యా రాశి వారి ఇంట సిరి సంపదలకు కొదవ ఉండదు. అంటే దీని అర్థం ఏదో ఆకాశం నుండి రాత్రికి రాత్రే బంగారు వర్షం కురుస్తుందని కాదు. దాని అర్థం ఏమిటంటే గతంలో ఆగిపోయిన మీ డబ్బులు తిరిగి రావడం, సంపాదనకి 10 కొత్త తలుపులు తెరుచుకోవడం, ఇంట్లో ధాన్యలక్ష్మి ధనలక్ష్మి స్థిరంగా నిలబడటం, వచ్చిన డబ్బు ఖర్చు అవ్వకుండా ఇంట్లోనే స్థిరంగా ఉండడం, బయటికి వెళ్లకుండా ఉండడం. ఇప్పటిదాకా మీ జీవితంలో ఎలా ఉండేదంటే ఒక చేత్తో సంపాదిస్తే ఇంకో చేత్తో ఖర్చులకు, అనవసరమైన వాటికే, అలాగే బయట వారికి రూపాయి కూడా మీ వద్ద నిలవకుండా బయట వారికే ఖర్చు అయిపోయేది. కానీ ఈ రాబోయే కాలం సంపాదన మాత్రమే కాదు, అతిపెద్ద నిలకడను కూడా తెస్తుంది. కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి, భోజనంలో తృప్తి, మనస్సులో శాంతి, చేతిలో ధన ప్రవాహం స్థిరపడతాయి. కాకపోతే ఈ శుభ సమయంలో మీరు ఒక అతిపెద్ద హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదైనా మంచి జరిగినా లేదా ఏవైనా కొత్త అవకాశాలు వచ్చినా ఆ విషయాలను ఎవరి ముందు డప్పు కొట్టుకొని వారు కుళ్ళుకోవాలని వారికి చెప్పకండి. చాలా మంది కన్యారాశి వారు తమ అమాయకత్వంతో ఆనందం పట్టలేక తమ కొత్త ప్లాన్లను, రాబోయే డబ్బును, లాభాలను ఇతరులతో పంచుకుంటారు. అక్కడే మీ సగం పనులు చెడిపోతాయి. విత్తనం భూమిలో గుప్తంగా మౌనంగా ఉంటేనే మొలకెత్తి పెద్ద చెట్టు అవుతుంది. దానిని రోజు తవ్వి చూస్తే అది చచ్చిపోతుంది. రాబోయే రోజుల్లో మీ విజయం కూడా అలాగే రహస్యంగా సాగాలి. శత్రువులకి, అసూయపరులకి ఎంత తక్కువ సమాచారం తెలిస్తే మీ విజయం అంత వేగంగా సాగుతుంది. ఎలాంటి కొత్త అవకాశం వచ్చినా ముందు మనసులోనే పరమశివునికి, మహాలక్ష్మీదేవికి దండం పెట్టుకుని ప్రశాంతంగా ఏకాంతంలో కూర్చొని ఆలోచించండి. అనవసరమైన హడావిడి చేసి మీ అదృష్టాన్ని మీ నోటితోనే కాల్చుకోకండి. అయితే కన్యారాశి వారు, ఆర్థికంగా మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ కష్ట సమయంలో వీరు నన్ను ఆదుకుంటారు, నాకు 1 రూపాయి అయినా ఇస్తారు అని ఆశపడ్డారో వారి బుద్ధి పూర్తిగా మారిపోయింది. వారి దగ్గర నుండి మీకు 1 రూపాయి సహాయం కూడా అందదు. వారు ముఖం చాటేస్తారు, స్వార్థాన్ని చూపిస్తారు. కానీ వీరి నుండి నాకు ఎలాంటి సహాయం రాదు, వీరు చాలా చెడ్డవారు అని ఎవరి గురించి అయితే మీరు ఇన్నాళ్ల నుండి ప్రతికూలంగా అనుకున్నారో సరిగ్గా మీ కష్ట సమయంలో వారే దేవదూతలా వచ్చి మీ చేతికి సహాయం అందిస్తారు. ఆ దివ్యమైన శక్తే వారిలో మార్పును తెచ్చి మీ అదృష్టాన్ని మార్చబోతుంది. దేవుడు మీకు సహాయం చేసే విధానం ఇలాగే చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకే లౌకిక మనుషులపై అతిగా ఆశలు పెట్టుకోకండి. గతంలో ఏదో ఒక బంధాన్ని, స్నేహాన్ని, ప్రేమానురాగాన్ని కోల్పోయి అయ్యో ఆ బంధం దూరం అయిపోయింది అని ఈనాటికి కూడా రాత్రిలో ఏడుస్తూ బాధపడుతున్నారు. అవునా కాదా? ఆ బాధను ఇకనైనా వదిలేయండి. ఎందుకంటే మన పూర్వజన్మ కర్మలు ఒక్కోసారి మనల్ని ఉన్న మార్గం నుండి తప్పించి మరొక కొత్త దారిలోకి పడేస్తాయి. అది మనకు మంచి జరగడానికైనా కావచ్చు, లేదా కర్మను అనుభవించడానికైనా కావచ్చు. ఆ కర్మ చక్రం తిరిగేటప్పుడు ఏది మన చేతుల్లో ఉండదు. మీరు అనుకున్న దారి తప్పి పక్క దారిలోకి వచ్చి ఉండవచ్చు, కానీ దాని అర్థం మీరు జీవితాంతం కష్టాల పాలవుతారని ఏమాత్రం కాదు. ఆ దేవుడు మీ వెనకాలే నిలబడి ఉన్నాడు. మీరు కింద పడిపోకుండా పట్టుకోవడానికి ఆ దైవిక శక్తి సిద్ధంగా ఉంది. గడిచిపోయిన బంధాల గురించి ఆలోచిస్తూ మీ రాబోయే దివ్యమైన భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఇక కన్యారాశి వారు తమ జీవితంలో ఇప్పటి వరకు చేసిన కొన్ని ఆచరణాత్మక తప్పుల గురించి మాట్లాడుకుందాం. తోడబుట్టిన వారైనా, సొంత బంధువులైనా, ఎవరైనా సరే వారు చేయగలిగిన పనులను కూడా మీ సమయాన్ని వృధా చేసుకుంటూ మీరే చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు చాలా లేటుగా అర్థమయ్యింది. వారు ఎంతవరకు ఆ పనిని చేయగలరో అంతవరకు వారిని చేసుకొనివ్వండి. అంతేగాని ప్రతి దానిలోనూ వెళ్లి దూరవద్దు. నిజంగా వారు చేయలేని పరిస్థితి ఉండి మీ అవసరం అత్యవసరం అయినప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్లి సహాయం చేయండి. అంతేగాని మీ పనులన్నీ, ఆర్థిక విషయాలు, మీ కెరీర్ ని, మీ స్వంత భవిష్యత్తును వదిలేసి అందరి పనులకు టైం వేస్ట్ చేస్తూ సహాయం చేస్తూ పోతే ఏదో ఒక రోజు అదే మనుషుల ముందు మీరు బాగా చులకనైపోతారు. ఇప్పటికే మీకు గౌరవం వారి వద్ద దక్కడం లేదు. ఇకనైనా మారండి. మీకు ఇచ్చే ప్రాధాన్యత పూర్తిగా పోతుంది. తీవ్రమైన అవమానాలు ఎదురవుతాయి. మిమ్మల్ని ఎవరూ లెక్క చేయరు. కాబట్టి తోడబుట్టిన వారైనా, బంధువులైనా, ఎవరైనా సరే ముందు మీ జీవితానికి, మీ పనులకు
మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ అవసరం లేని చోట, మిమ్మల్ని ఎవరు అడగని చోట కూడా మీ అంతట మీరు వెళ్లి అక్కడ జరిగే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉచితమైన సలహాలు ఇవ్వడం, ఎదుటివారి సమస్యలను మీ సొంత సమస్యలుగా భావించి పరిగెత్తి సహాయం చేయడం. మీరు ఎంతగా మంచి చేసి క్షమించి వదిలేస్తే జనాలు మీ మంచితనాన్ని మీ చేతకానితనంలా, పిచ్చితనంలా జమకట్టుతారు. చివరకు వారి సమస్య తీరిపోతుందేమో గాని మిమ్మల్ని మాత్రం ఒక జోకర్ లాగా పక్కన పెట్టేస్తారు. అలాగే ఎదుటివారు ఏమనుకుంటారు అని భయపడి మీకు ఇష్టం లేకపోయినా ప్రతిదానికి సరే అని తలబోపడం ఇకనైనా ఆపండి. మీ మౌనాన్ని ఇతరులు చేతకానితనంలో భావించారు. కొన్ని చోట నో అని ఖచ్చితంగా చెప్పకపోవడమే ఈ నేటి కష్టాలకు ప్రధాన కారణం. ఆ బాధ మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇతరుల బాధ్యతలను అతిగా మీ భుజాన వేసుకోవడం వల్ల మీరు కేవలం మానసికంగానే కాదు, శారీరకంగా కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. జ్యోతిష్య శాస్త్రంలో బుధగ్రహం నరాలకు, ఆలోచనలకు కారకుడు. బుధుడు ఒత్తిడికి గురైనప్పుడు నరాల బలహీనత, సరిగ్గా నిద్రలేకపోవడం, కాళ్ళు మరియు నడుము నొప్పులు, శరీరంలో నీరసం మిమ్మల్ని వేధిస్తూ వస్తాయి. ఇదంతా మీ సొంత ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఇతరులకు మీ సమయాన్ని, శక్తిని దారపోయడం వల్లే జరిగింది. అయితే ఈ రాబోయే రోజుల్లో బుధుని అనుగ్రహంతో మీ ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువులు, పెళ్లిళ్ల గురించి రాత్రిలు నిద్రపోకుండా ఆందోళన చెందే కన్యా రాశి తల్లిదండ్రులకు గొప్ప ఉపశమనం లభించబోతుంది. పిల్లల భయాలు తొలగి కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ రాబోయే రోజుల్లో ఆ దైవిక శక్తి మీకు అర్ధరాత్రి పూట కనిపించబోతుంది. అవును, అర్ధరాత్రి పూట మీరు ఒక్కరే ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఆ దైవిక శక్తి అకస్మాత్తుగా కనిపించి మాయమైపోతుంది. అసలు ఏం జరుగుతుందో మీకు అస్సలు అర్థం కాదు. అవును, ఇలాగే మరొకసారి జరుగుతుంది. అయితే రెండవసారి మాత్రం ఖచ్చితంగా ఇంటి బయటే జరుగుతుంది. అది మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, దూరంగా ఉన్నప్పుడు కావచ్చు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు మీరు చాలా భయపడతారు. మీకు శరీరంలో ఏదో మానసిక భ్రాంతి వచ్చినట్లుగా లేదా ఏదో తెలియని అనారోగ్యం వచ్చిందేమో అని భయపడతారు. అయితే మీరు అస్సలు భయపడవద్దు. ఎందుకంటే మీ వెంట మీ ఇంటికి వచ్చేది దైవిక శక్తి. కాబట్టి మీరు అలాంటి భయాలను మనసులో నుండి బయట పెట్టేయండి. ఈ రాబోయే రోజుల్లో మీకు కొన్ని దైవిక పరీక్షలు కూడా ఎదురు కావచ్చు. అవి ఒకవేళ మీ ఇంటి ముందుకు లేదా మీ దారిలోకి ఎవరైనా వృద్ధుడు లేదా ఆకలితో ఉన్న పేదవారు, అనాథలైన వచ్చి అన్నమో నీళ్లు అడిగితే వారిని విసుక్కోకండి. ఖాళీ చేతులతో పంపకండి. వారిపై అరవవద్దు. ఏ రూపంలో పరమశివుడు లేదా శనీశ్వరుడు మిమ్మల్ని పరీక్షిస్తాడో ఎవరికీ తెలియదు. మీ సామర్థ్యం కొద్దీ ఎంతో కొంత ఆహారం పెట్టి పంపించండి. అలా ఇచ్చి పంపేటప్పుడు స్వామి, ఇది నీ పరీక్ష అయితే నన్ను విజేతగా నిలబెట్టు అని మనసులో అనుకోండి. కొన్నిసార్లు అదృష్టం తలుపులు బ్యాంకుల ద్వారా తెరుచుకోవు, ఒక ఆకలిగొన్న పేదవానికి పెట్టే భోజనం ద్వారా తెరుచుకుంటాయి. ఆ దాన గుణమే మీ గ్రహ దోషాలను, నరదిష్టిని మటుమాయం చేయగలవు. ఇక్కడ కన్యా రాశి వారు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించాలి. కేవలం మనసులో భక్తి లేకుండా ఇతర ఆలోచనలతో గుళ్ళు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ తిరిగినంత మాత్రాన ఎలాంటి ఫలితం దక్కదు. అహంకారం వీడి పరిపూర్ణమైన విశ్వాసంతో, నిజమైన భక్తితో ఆ దేవుడిని పూజించినప్పుడే ఆ పరమాత్మ అనుగ్రహం మీపై పడుతుంది. భక్తి అంటే ఏదో లోకానికి చూపించుకోవడానికి చేసేది కాదు. అది మన అంతరంగంలో ఉండాలి. గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసినా, స్వామి నా భారాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాను అని నిశ్చలమైన మనసుతో ధ్యానించండి. ఎప్పుడైతే మీ పూజలో నిజమైన భక్తి, శ్రద్ధ ఉంటాయో అప్పుడే మీ ఇంట ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి దైవిక శక్తి మీ ఇంట స్థిరపడుతుంది. అయితే ఈ దైవిక శక్తి కన్యా రాశి వారందరికీ కనిపించదు. అవును, మీరు కన్యా రాశి వారైనా అందరికీ ఆ దేవుడు ఈ అదృష్టం ఇవ్వడు. దేవుడు కొందరిని ఎంచుకొని వారికి మాత్రమే ఈ అదృష్టాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇది కర్మల ఆధారంగా తిరిగే చక్రం. ఇందులో మీ వంతు వచ్చే వరకు ఆగాలి. మీ వంతు వస్తే మీరు వద్దన్నా కానీ మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అయితే ఒక్కోసారి వచ్చే అదృష్టం కూడా చిన్న చిన్న తప్పుల వల్ల మరొకరికి దక్కుతుంది. కాబట్టి పైన చెప్పిన విషయాలు అన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ముందు నుంచి అన్ని మంచి కర్మలు చేసుకుంటూ వెళ్తే ఆ దేవుడు ఈ రోజు కాకపోయినా తరువాత ఏదో ఒక రూపంలో మీ కష్టాలన్నీ తీర్చివేస్తాడు. గుర్తుంచుకోండి. అయితే కన్యా రాశి వారు మీ ఇంట ఆ దైవిక శక్తిని, ఆ లక్ష్మీదేవిని నిలబెట్టుకోవడానికి చిన్న
పరిహారాలు పాటించండి. ప్రతిరోజు మీ ఇంట్లోని పూజా స్థలంలో ఒక చిన్న దీపం ఖచ్చితంగా వెలిగించండి. దీపం ముందు కూర్చొని, హే మహాదేవ, నా జీవితంలోని చీకట్లను తొలగించు. మహాలక్ష్మి, నా ఇంట ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మా ఇల్లు సిరి సంపదలతో నిండిపోయేలా దీవించు. అలాగే హనుమంతుడిని, మమ్మల్ని అన్ని రకాల చెడు దృష్టి, శత్రు భయాల నుండి కాపాడు స్వామి అని వేడుకోండి. ఆ తరువాత 11 సార్లు ఓం నమఃశివాయ, మరొక 11 సార్లు జై హనుమాన్, మరొక 11 సార్లు శని మంత్రాన్ని జపించండి. అలాగే మీ ఇంట్లోని ఉత్తర లేదా ఈశాన్య మూలలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న ఒక గొప్ప అభయ కవచాన్ని తయారు చేస్తుంది. గుర్తుంచుకోండి, కన్యా రాశి జాతకులకు శని భగవానుని సందేశం ఎప్పుడూ ఒకటే. నీవు నిజాయితీగా కష్టపడు, ఎవరి హక్కును లాక్కోకు, ఎవరి ధనానికి ఆశపడకు, స్వార్థాన్ని చూపించకు, ఎప్పుడూ సహనంతో ఉండు. ప్రతిఫలాన్ని నేను సరైన సమయంలో వడ్డీతో సహా నీకు అందిస్తాను అని. గతంలో మీరు చేసిన శ్రమకు గుర్తింపు రాకపోవచ్చు, కానీ దేవుని ఖాతాలో మీ శ్రమ ఎప్పుడు వృధాగా పోదు. ఇప్పుడు చెప్పే ఒక కథను జాగ్రత్తగా వినండి. ఒకరు ప్రతిరోజు అందమైన మట్టి కొండలు చేసేవారు, కానీ ఎవరు వాటిని కొనేవారు కాదు. ఊరి జనాలు కూడా నీ శ్రమ వృధా అని ఎగతాళి చేసేవారు, నవ్వేవారు. కానీ అతను తన గురువు చెప్పినట్లు ఫిర్యాదులు చేయడం మానేసి ప్రతిరోజు తన కళను మరింత మెరుగుపరుచుకుంటూ వెళ్ళాడు. ఒకరోజు పక్క నగరం నుండి వచ్చిన ఒక వ్యాపారి అతను చేసిన అన్ని కుండలను ఒకేసారి కొనుగోలు చేసి అతనికి గొప్ప పేరు తెచ్చాడు. అప్పుడు ఊరి జనాలు, నీ అదృష్టం ఆ వ్యాపారి వచ్చిన రోజు మారింది అంటే అతను నవ్వి, నా అదృష్టం వ్యాపారి వచ్చిన రోజు మారలేదు. ఏ రోజు అయితే నేను ఫిర్యాదులు చేయడం మానేసి నిరంతరం నా పనిని శ్రద్ధగా చేయడం మొదలు పెట్టానో ఆ రోజే నా అదృష్టం మారడం మొదలైంది అన్నాడు. కన్యా రాశి వారికి రాబోయే రోజులు కూడా సరిగ్గా అలాగే ఉండబోతున్నాయి. మీ వ్యాపారి కూడా మార్గమధ్యంలోనే ఉన్నారు. మీ శ్రమకు, మీ ఓర్పుకు తగిన ఫలితం చాలా త్వరలోనే దక్కబోతుంది. రాబోయే రోజుల్లో మీకు 5 రకాల ఉపశమనాలు దక్కబోతున్నాయి. మొదటిది ఆర్థిక ఉపశమనం. ఆగిపోయిన డబ్బు రావడం, నూతన ఆదాయ మార్గాలు తెరుచుకోవడం. రెండవది కుటుంబంలో శాంతి, చిన్న విషయాలకే గొడవ పడే పరిస్థితులు తగ్గి అనురాగాలు పెరగడం. మూడవది పనిలో ప్రగతి, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో గుర్తింపు లభించడం. నాలుగవది మానసిక ధైర్యం, నేను ఒంటరిని కాదు, దేవుడు నాతో ఉన్నాడు అనే బలం కలగడం. ఐదవది గొప్ప ఆత్మగౌరవం, గతంలో ఎవరైనా మిమ్మల్ని 4 గోడల మధ్య వేలెత్తి చూపించి అవమానించారో అదే శత్రువుల ముందు నలుగురిలో దేవుడు మీకు తగిన గౌరవాన్ని అందించబోతున్నాడు. ఈ 5 మార్పులు మీ జీవితం సరైన దిశలో వెళ్తుందనడానికి స్పష్టమైన నిదర్శనాలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మీరు మీ మనసుపై చెయ్యి వేసుకొని ఒకే ఒక శపథం చెయ్యండి. నేను అభాగ్యుడిని కాదు, నా సమయం మాత్రమే కష్టంగా ఉండేది, ఇప్పుడు నా కాలం మారుతుంది. దేవుడు నా వెంటే ఉన్నాడు, నాపై ఉన్న ప్రతి భారం దిగిపోతుంది. దైవిక శక్తి నా జీవితంలోకి ప్రవేశించింది. ఇకపై నేను భయంతో కాదు, పూర్ణ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ముందడుగు వేస్తాను అని. కన్యా రాశి వారు అర్థం చేసుకోవలసిన ప్రధాన సత్యం ఏమిటంటే అనుభవాలే మనిషిని జ్ఞానిగా మారుస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి ప్రతికూల పరిస్థితి మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. భవిష్యత్తులో రాబోయే గొప్ప విజయాన్ని, సమృద్ధిని తట్టుకునేలా మిమ్మల్ని పరిపక్వం చేయడానికే వచ్చాయి. దేవుడు ఎవరికైనా పెద్ద బాధ్యతను లేదా పెద్ద సంపదను ఇచ్చే ముందు వారి ఓర్పును, నిగ్రహాన్ని పరీక్షిస్తాడు. మీరు ఆ పరీక్షలన్నిటిలోనూ నెగ్గారు, ధర్మాన్ని వీడలేదు. కాబట్టి ఇకపై మీ గత శ్రమకు తగిన ప్రతిఫలాలు అనుభవించే కాలం ఆసన్నమైంది. జీవితంలో మీ ప్రతి అడుగులోనూ ఒక వివేకం ఉండబోతుంది. రాబోయే కాలంలో అవకాశాలు మీ తలుపు తడతాయి, కానీ వాటిని గుర్తించే స్పృహ మీకు ఉండాలి. అనవసరమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి ప్రతిక్షణం మంచి ధోరణితో ముందుకు సాగండి. దైవిక శక్తి మీతో ఉన్నప్పుడు ఏ దుష్ట శక్తి లేదా శత్రువుల యొక్క కుట్రలు మీ ముందు నిలబడలేవు. ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని నిశ్చలమైన భక్తితో ఆ పరమేశ్వరుని నామాన్ని స్మరిస్తూ మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే కన్యా రాశి వారు ఈ రాబోయే రోజుల్లో ప్రశాంతంగా, ధైర్యంగా, ఆధ్యాత్మిక నిష్ఠతో ఉండండి. కోపానికి చోటు ఇవ్వకండి. సొంత పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి పరిస్థితులలోనూ ఆ జగన్నాథుని సంకేతాలను గుర్తించండి. మీ జీవితంలో ఒక నూతన ఉత్తమ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ దివ్యమైన భవిష్యవాణి మీకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని
ఉండాలని ఆశిస్తున్నాను. దేవుని కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో జై శ్రీ గణేశ, జై మాత, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై, మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. అలాగే జై శనిదేవ అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. శుభం.